భక్తిశ్రద్ధలతో పిడతల పూజ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలోని సత్యసాయి అష్టదళ సేవా పుష్పం, సేవా కేంద్రం లో చిన్నారులుచే మహాలక్ష్మీదేవికి పిడతల పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు పెడసనగంటి సీతారామ శర్మ అవధాని బ్రహ్మోత్సవంలో చిన్నారులచే పిడతల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ శర్మ అవధాని మాట్లాడుతూ చిన్నారులతో పిడతల పూజ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందని, పిడతలలో అటుకులు బెల్లం ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని, పిడతల పూజ వల్ల చిన్నారులు భక్తిభావం ఏర్పడుతుందని, అంతేకాకుండా విద్యాబుద్ధులు, చదువు సంధ్యలతో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవ కేంద్రం చైర్మన్ కొవ్వూరి వివేకానంద రెడ్డి, హరినారాయణ రెడ్డి, పెరవలి వెంకటేశ్వరరావు, చెక్క సూర్య ప్రకాష్, కొవ్వూరు బాల విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు దీపావళి అమావాస్య మహాపండుగ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో వేయించేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎంతో వైభవపేతంగా పూజించేటటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సన్నిధిలో ఎంతో వైభవపేతంగా ఎంతోమంది చిన్నారులచే చక్కగా సుమారు 200 మంది బాలబాలికలచే ఎంతో వైభవపేతంగా మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం, లోక కళ్యాణార్థం, ముఖ్యంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత అందరికీ కూడా తెలియజేయడం కోసం సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతోటి పిడతల పూజ అనగా వారు చక్కగా 2 పిడతల్లో అటుకులు బెల్లము కూడా నింపి వాటి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందుగా గణపతి పూజ చేసి, లక్ష్మీదేవి పూజ చేసి, సత్యసాయిబాబా వారి పూజ చేసి, ఆ తదనంతరం పిల్లలకి సామాజికంగా మనము ఏ పూజ చేసినా సాటి వారిని గౌరవిస్తూ మనం కూడా గౌరవింపడాలనే సదుద్దేశంతో ఆ పూజ చేసిన పిడతల్లో ఒక పిడత వారు వాయినంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ప్రసాదంగా స్వీకరించి ప్రతి సంవత్సరం ఇంచుమించు అమారమే అనేక వందల సంవత్సరాల నుంచి యొక్క భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతో ప్రతి దీపావళి అమావాస్య కూడా యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సత్యసాయిబాబా మందిరంలో మన యొక్క స్థానికులు అయినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారు అదేవిధంగా మన సత్యసాయి భక్తులందరూ కలిసి ఎంతో వైభవపేతంగా ఈ యొక్క బాలికలచే పూజా కార్యక్రమం చేయించడం శాస్త్రీయంగా వస్తుంది. కనుక ఇలాంటివి అందరూ కూడా ఆచరించి మన యొక్క హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలని భగవానుడు సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ జై శ్రీరామ్.